ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. ఇంతకాలం ఏం చేయట్లేదండి. ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి. వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. ఏంటి పవన్ కళ్యాణ్ సార్ మరీ ఇలా సెల్ఫ్ గోల్ అయితే ఎలా? మరోసారి బేలతనం బయటపడిందా? ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఇలానా? గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ప్రసంగంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయాలనేవి వ్యక్తిగత సంబంధాలను దూరం చేయవు. ఎంతో మంది మధ్య రాజకీయంగా విభేదాలున్నా వ్యక్తిగతంగా మంచి స్నేహ సంబంధాలుంటాయి. అలానే మరెందరో వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే రాజకీయంగా పరస్పరం కత్తులు దూసుకుంటున్నా ఒకే కాంట్రాక్టును కలిసి పంచుకునే రాజకీయ పార్టీల నాయకులు మనకు అనేక మంది కనిపిస్తారు. ఇలాంటి వాతావరణంలో ఉన్న పొలిటికల్ సెక్టార్లో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం కొనుక్కోలేకపోయారట. మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జన సైనికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను ఎందుకు తక్కువ సీట్లు అడిగానో వివరించారు. తాను భీమవరంలో కంటే పులివెందులలో ఓడిపోయినా సంతోషించేవాడినంటూ చెప్పుకొచ్చారు. వీటితో పాటు తాను 5 ఏళ్లుగా భీమవరంలో సొంత ఇల్లు కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నా కనీసం అద్దె ఇంటి కోసం ప్రయత్నించినా కుదరలేదని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి తన చేతకానితనాన్ని బయట పెట్టుకున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారట. ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నించారట. కనీసం ఒక ఇల్లుకు అద్దెకు తీసుకోవాలని కూడా అనుకున్నారట. కనీసం ఒక స్థలమైనా కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని భావించారట. కానీ అక్కడి వాళ్ళెవరూ ఆయనకు అమ్మలేదని, అంతేకాకుండా పవన్కి అమ్మాలనుకుంటున్న వారినందరినీ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ భయపెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ పవన్ చేసిన మాటలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో ఏమైనా పవన్ కళ్యాణ్కు మాత్రం పరిమితమైన ఆర్టికల్ 370 ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి ప్రజలు ఆయనకు అమ్మడానికి ఇష్టపడకపోతే దానిని ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తే ఎలా? 2019 ఎన్నికల్లో పవన్ను అభిమానించి 62,000 మంది ఓట్లు వేశారు. వారిలో ఒక్కరు కూడా ఆయనకు ఇల్లు కనీసం అద్దెకు కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదా? అలా వాళ్ళు ఇవ్వలేదంటే అది పవన్ చేతగానితనమే కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భీమవరంలో సొంత ఇల్లు ఉండాలనుకున్నా నాకు ఓట్లు ఎవరూ వెయ్యలేదు, నన్ను గెలిపించలేదు అంటూ చిల్లర మాటలు చెప్పుకుంటూ, అంతేకాక ఎమ్మెల్యేను చిల్లర మాటలతో చేసే చీప్ రాజకీయం గెలిపించదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా చేసే తప్పులు ఉంటే ఆ విషయాలను చెప్పి ప్రజల ఆదరణ కోరుకోవాలే కానీ ఇలాంటి మాటలు పనికిరావని ఆయన తెలుసుకోవాలి. అంతేకాక అతని చేతగానితనానికి నిదర్శనమనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.